రైట్, అడ్వకేట్ లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు కూడా మేము ప్రశ్నించినందుకు మా మీద అవుతున్న ప్రతి కేసుకు ఆయన పూర్తి స్థాయిలో కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చెప్తున్నా, నేను న్యాయస్థానాన్ని చాలా గౌరవిస్తా. పూర్తి స్థాయిలో కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నెలల కాలంలో చేస్తున్న రాక్షస పాలనకు సంబంధించి చూసాం. రైట్, లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సారీ ఫర్ డిస్టర్బ్. నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు రైతు చంద్రయ్యకు సంబంధించి ఆయన 90 సంవత్సరాలు ఏది తహసీల్దార్కు వినతి పత్రం అందించేందుకు వెళ్ళిండు. అక్కడ ఏఎస్ఐ ఎవరైతే రామచందర్ ఉన్నాడో ఆయన గల్ల వచ్చి నిన్న నెట్టేసిన వీడియో మీరు కూడా చూసే ఉండొచ్చు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే, రాజ్యాంగం ప్రకారం కానీ ఒక వ్యక్తి తనకుండే హక్కు కానీ స్వాతంత్ర్యం కానీ దాంతోపాటు పోలీసుల వ్యవస్థ ఓన్లీ సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఇది ఏంటి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే ఇక్కడ క్లియర్ గా మనకు గత 2 years అంటే మోస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసుల అరాచకాలు, అంటే ఇల్లీగల్ యాక్ట్స్ కావచ్చు, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కావచ్చు, ఇల్లీగల్ ప్రొవోకేషన్స్ కావచ్చు, వాళ్ళే క్రైమ్ చేసే పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో మనం చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మనం చూడడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం రంజిత్ గారు. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ 90 years కి సంబంధించిన ఒక రైతు, అంటే ఇక్కడ ఇండియాలో సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఆర్డీఓ పరిధిలో కావచ్చు, కలెక్టర్ పరిధిలో కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆఫీస్ లో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎనీ సీనియర్ సిటిజన్ ఇన్ ఇండియా ఆర్డీఓ ఇంటికి వెళ్ళి ఆయన సమస్యను పరిష్కరించాల్సిన రైట్ ఆర్డీఓకి ఉంది, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం దౌర్భాగ్య పరిస్థితిలో మన శాఖ అంటే హోం శాఖకి ప్రత్యేకంగా మినిస్టర్ లేకపోవడం కూడా ఇక్కడ చాలా అంటే మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒక వ్యవస్థను కంట్రోల్ చేసే సిస్టమ్ లో మినిస్టర్ లేకపోవడం, అదే విధంగా వాళ్ళకి ఏదో అంటే పైనుంచి ఒక భగవంతుడు వచ్చి అంటే వాళ్ళే కొద్దిగా వేరే రకంగా అంటే చట్టం మన చేతులకు తీసుకొని ఈ విధానం అంటే ఎంత విచారకరమైన పరిస్థితి అంటే, మీరు అన్నట్టు ఆర్టికల్ 21 క్లియర్ గా రైట్ టు లిబర్టీ, రైట్ టు పర్సనల్ లిబర్టీని క్లియర్ గా ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 21 రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇక్కడ తన హక్కు కోసం తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లి పక్కన పెట్టాల్సిన పోలీసులు, అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళే అటాక్ చేయడం అనేది నిజంగా ఆయన మీద సస్పెన్షన్ కాదండి, ఆయన మీద క్రిమినల్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అదే విధంగా అటాక్ చేయాలి. ఆయన మీద అంటే స్పీడ్ ట్రయల్ చేసి చాలా మనం చూస్తున్నాం తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, కొన్ని పిచ్చి కేసులలో స్పెషల్ కోర్ట్స్ పెట్టి స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి అంటే ఇలాంటి పోలీస్ అధికారికి స్పెషల్ గా ఒక కోర్టుని కూడా జ్యుడిషియల్ నియమించి ఒక జడ్జిని కూడా నియమించి ఇమీడియట్ స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ చేసి జైలుకు పంపిస్తే తప్ప పోలీస్ సిస్టమ్ మారదని మాకు కనబడుతుందండి. రైట్ అండి, అంటే ఇప్పుడు ఎవరైతే ఏఎస్ఐ రామచందర్ ఉన్నాడో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఎలాంటి సెక్షన్లు పెట్టవచ్చు? ఇప్పుడు అంటే క్లియర్ గా ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అండి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టొచ్చండి. ఓకే, ఎందుకంటే మనం చూసినాం ఆయన అంటే ఆయన గుంజుకెళ్ళి చూసే ఒక వీడియో తెలంగాణ సభ్య సమాజం కూడా చూసింది. అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే 100% ఆయన మీద పాత బిఎన్ఎస్ఎస్ ప్రకారం 307 సెక్షన్ కూడా బుక్ చేయవచ్చు. కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఇలాంటి సన్నివేశం మనం చూస్తున్నాం. అంటే ఆయన చావు కూడా కారణమయ్యే అవకాశం, ముసలాయన ఆయన అంటే 90 years old, అటు చాలా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తీసుకెళ్ళినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోతే ఎవరు బాధ్యుడు దానికి? అవును. కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు ఆయన మీద బుక్ చేయాలి. బుక్ చేయడం కాకుండా స్పెషల్ కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, స్పెషల్ జడ్జిని కూడా అపాయింట్ చేయాలి, స్పెషల్ పీపీని అపాయింట్ చేయాలి. అడ్వకేట్స్ కూడా ఇలాంటి కేసులలో ఎస్ఐకి అంటే మేము అడ్వకేట్ అసోసియేషన్ లో కూడా ప్రీవియస్ గా జాయింట్ సెక్రటరీ గా నాంపల్లి కోర్టులో చేశాను కాబట్టి ఫెడరేషన్ కావచ్చు అంటే మీ రన్ వైఆర్ టీవీ ద్వారా కూడా నేను చెప్తున్నా, ఇలాంటి కేసులలో ఎస్ఐని అరెస్ట్ చేస్తే బెయిల్ వేయడానికి కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ తో కూడా మేము మాట్లాడి బెయిల్ వేయకుండా చేసి స్పీడ్ ట్రయల్ చేసి కన్విక్షన్ చేయడానికి మా వంతు ఒక సోషల్ అడ్వకేట్స్ కూడా మేము హెల్ప్ చేస్తామని మీకు వైఆర్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ రంజిత్ గారు.